డిస్కౌంట్స్ అనే టాపిక్ లో ఫ్రీక్వెంట్ గా ఇచ్చే మోడల్ క్వశ్చన్స్ లో ఇది కూడా ఒకటి. ఈ క్వశ్చన్ ఎస్ఎస్సి సిజిఎల్ 2023లో ఇచ్చాడు అండ్ ఈ ఇయర్ కూడా ఏదో ఒక ఎగ్జామ్ లో డెఫినెట్ గా రాబోతుంది కాబట్టి దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు, షాప్ ఏ ఆఫర్స్ 4 ఐటమ్స్ ఫ్రీ ఆన్ పర్చేజ్ ఆఫ్ 3 ఐటమ్స్ అన్నాడు. అంటే మీనింగ్ ఏంటి, షాప్ ఏ ఉందంట, షాప్ ఏ లో ఏం జరుగుతుంది, 4 ఫ్రీ ఐటమ్స్ ఇస్తాడు. ఎప్పుడు 3 ఐటమ్స్ కొంటే 4 ఫ్రీ అంట. కంటిన్యూషన్ ఏమన్నాడు, షాప్ బి ఉందంట, షాప్ బిలో ఏం జరుగుతుంది, 7 ఐటమ్స్ ఫ్రీ. ఎప్పుడు 7 ఐటమ్స్ ఫ్రీ ఇస్తాడు, ఆన్ పర్చేజ్ ఆఫ్ 5 ఐటమ్స్, 5 కొంటే 7 ఫ్రీ అంట. కంటిన్యూషన్ ఏమన్నాడు, ఫ్రమ్ వేర్ ఏ కస్టమర్ షల్ డూ ది షాపింగ్ టు హ్యావ్ మోర్ డిస్కౌంట్ అన్నాడు. ఏ షాప్ లో కొంటే ఎక్కువ డిస్కౌంట్ వస్తుందని అడుగుతున్నాడు సార్. ఇక్కడ చూడండి 4 ఫ్రీ ఇస్తున్నాడు, ఇక్కడ 7 ఫ్రీ ఇస్తున్నాడు కదా, 4 కంటే 7 పెద్దదని చెప్పి ఆన్సర్ బి అని పెట్టారనుకోండి, ఆన్సర్ తప్పు అవటానికి ఎక్కువ అవకాశం ఉంది. రైట్, కాబట్టి యాక్చువల్గా ఎలా చేయాలో తెలుసుకుందాం. యాక్చువల్గా ఎలా చేయాలంటే మీరు చేయాల్సింది డిస్కౌంట్ ఫ్రాక్షన్ కానీ లేదంటే డిస్కౌంట్ పర్సంటేజ్ కానీ ఫైండ్ అవుట్ చేయాలి. డిస్కౌంట్ ఫ్రాక్షన్ అంటే మీనింగ్ ఏంటంటే, డిస్కౌంట్ ఇచ్చాడు కదా, ఎన్ని డిస్కౌంట్ ఇచ్చాడు, 4 డిస్కౌంట్ ఇచ్చాడు. రైట్, కింద డినామినేటర్ లో ఏమొస్తుంది, 4 ఐటమ్స్ ఫ్రీ ఇచ్చాడు కదా, ఎన్ని కొంటే 3 కొంటే కాదు, 4 ఐటమ్స్ ఫ్రీ. ఎప్పుడు టోటల్ 7 తీసుకుంటే దానిలో 4 ఫ్రీ అనమాట. ఓకే, సో ఇక్కడ ఎప్పుడు కూడా 7 అని వేయాలి తప్ప 3 అని మాత్రం వేయకూడదు. కంటిన్యూషన్ లో ఏముంది, 7 ఫ్రీ, దేనిలో 12 కొంటే 12లో 7 డిస్కౌంటెడ్. అర్థమైందా, 4/7 అండ్ 7/12 లో ఏది పెద్ద ఫ్రాక్షన్ తెలుసుకోవాలంటే ఏం చేయాలి, ఫ్రాక్షన్ ట్రిక్ ఉంది కదా మన దగ్గర. ఫ్రాక్షన్ ట్రిక్ లో మనం ఏం చేస్తాం, 4కి 7కి డిఫరెన్స్ ఎంత, 3, 7కి 12కి డిఫరెన్స్ ఎంత, 5. ఓకే, ఇప్పుడు 3కి 5కి ఏం చేయాలి, ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం ట్రిక్ తెలుసు కదా, ఎల్సిఎం ట్రిక్ తెలియకపోతే ఎల్సిఎం ట్రిక్ లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ లో, ప్లీజ్ వాచ్ ఇట్. 3 అండ్ 5కి ఎల్సిఎం కావాలి, 3 అండ్ 5 రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఎల్సిఎం ఏమవుతుంది, 15 అవుతుంది. ఓకే, 3కి ఏం చేస్తే 15 వస్తుంది, 3 5s 15 కాబట్టి ఈ 4 ఏదైతే ఉందో దానికి 5తో మల్టిప్లై చేయండి. అలాగే 5 ఎంత 15, 5 3s 15 కాబట్టి 7కి 3తో మల్టిప్లై చేయండి. ఓకే, 4 5s ఎంత 20, 7 3s ఎంత 21. మరి 20 పెద్దదా 21 పెద్దదా, 21 పెద్దది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఇప్పుడు బి అవుతుంది అనమాట. అర్థమైందా, ఆన్సర్ షాప్ బి ఎలా వచ్చిందో అర్థమైందా. అర్థమైతే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేసి ఆన్సర్ ఏమొచ్చిందో కమెంట్ చేస్తారా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.